ఒక భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ డీల్ ని చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందమని ట్రంప్ అభివర్ణించారు. ఈ ఒప్పందం కింద జపాన్ నుండి అమెరికాకి దిగుమతి అయ్యే వస్తువులపై 15% టారిఫ్ విధించనున్నారు. అలాగే ఈ ఒప్పందం ద్వారా అమెరికా 90% లాభాలను పొందుతోందని, జపాన్ $550 బిలియన్ పెట్టుబడి పెడుతుందని, దీంతో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి అన్నారు. ఈ ఒప్పందం అమెరికన్ కార్లు, బియ్యం, ఇతర ఉత్పత్తుల కోసం జపాన్ మార్కెట్ను తెరిచేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జపాన్తో జరిగిన ఒప్పందాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందం అమెరికా, జపాన్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి రూపొందించబడింది. ట్రంప్ ఈ ఒప్పందాన్ని అమెరికా ఫస్ట్ విధానానికి ఒక విజయంగా అభివర్ణించారు. ట్రంప్ సెకండ్ టర్మ్ లో అమెరికా వాణిజ్య విధానాలను పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. ట్రంప్ తన మొదటి టర్మ్ లో కూడా జపాన్తో వాణిజ్య ఒప్పందాలపై దృష్టి సారించారు. 2019లో ఒక పరిమిత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనిలో అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు జపాన్ మార్కెట్ యాక్సెస్ మెరుగుపడింది. ఇప్పుడు చేసుకున్న ఈ కొత్త ఒప్పందం ట్రంప్ ప్రయత్నాలను మరింత విస్తరించనుంది. జపాన్ అమెరికాకు ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024లో జపాన్ నుండి అమెరికా $190 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ వంటి ఉత్పత్తులు అమెరికాకి దిగుమతయ్యాయి. అదే టైంలో అమెరికా జపాన్ కి $80 బిలియన్ విలువైన వ్యవసాయ ఉత్పత్తులు, విమానాలు, గ్యాస్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేసింది. ఈ వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి ట్రంప్ ఈ ఒప్పందాన్ని ఉపయోగించారని విశ్లేషకులు భావిస్తున్నారు. జపాన్ నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 15% టారిఫ్ విధించడం ఈ ఒప్పందంలో కీలకంగా ఉంది. ఈ టారిఫ్లు జాపనీస్ ఆటోమొబైల్స్ అయిన టొయోటా, హోండా, నిస్సాన్, సోనీ, పానాసోనిక్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, ఇతర వస్తువులపై కూడా మరింత ఖరీదుగా మారనున్నాయి. ఈ టారిఫ్లు అమెరికన్ వినియోగదారులపై ధరల భారం పెంచుతుందని, జాపనీస్ కంపెనీలు అమెరికాలోనే తమ ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సహిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే టయోటా అమెరికాలో 10 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఈ టారిఫ్ల ఫలితంగా జాపనీస్ కంపెనీలు అమెరికాలో మరిన్ని ఫ్యాక్టరీలను నిర్మించే అవకాశం కూడా ఉంది. ఈ కొత్త టారిఫ్లు అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాక జాపనీస్ ఎగుమతులు తగ్గవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కొత్త టారిఫ్లు జపాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జపాన్ ఆర్థిక మంత్రి షనిచి సుజుకి ట్రంప్ సంయమనం పాటించాలని కోరారు. ఇక $550 బిలియన్ పెట్టుబడులు ఆటోమొబైల్, సెమీకండక్టర్, టెక్నాలజీ రంగాలలో ఫ్యాక్టరీల నిర్మాణం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో పెట్టనున్నారు. ఈ పెట్టుబడి లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని, ముఖ్యంగా అమెరికన్ కార్మికులకు ఉపాధి కలిగిస్తుందని ట్రంప్ తెలిపారు. జాపనీస్ కంపెనీలు అమెరికాలో కొత్త ఆటోమొబైల్ ఫ్యాక్టరీలను నిర్మిస్తే టెక్సాస్, ఓహియో, మిచిగాన్ వంటి రాష్ట్రాలలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే సెమీకండక్టర్ రంగంలో జాపనీస్ కంపెనీలైన టిఎస్ఎంసి, సోనీ ఇప్పటికే అమెరికాలో పెట్టుబడులను పెంచుతున్నాయి. ఈ తాజా ఒప్పందం ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తుంది. మరోవైపు ఈ ఒప్పందం ప్రకారం ఫోర్డ్, జిఎం, టెస్లా వంటి అమెరికన్ కార్స్, బియ్యం, గోధుమలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై జపాన్ సుంకాలను తగ్గిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. జపాన్ సాంప్రదాయంగా తన వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి అధిక సుంకాలను విధిస్తుంది. బియ్యంపై 700% వరకు సుంకం విధిస్తోంది. అయితే ఈ ఒప్పందం ద్వారా అమెరికన్ రైతులు, ఆటోమొబైల్ తయారీదారులకు జపాన్ మార్కెట్లో పోటీ పడే అవకాశం లభిస్తుంది. ఈ మార్కెట్ యాక్సెస్ అమెరికన్ ఎగుమతులను $10 నుంచి $15 బిలియన్ వరకు పెంచవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే జపాన్ స్థానిక రైతులు, ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం అమెరికా, జపాన్ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసినప్పటికీ దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ ఒప్పందం పరస్పర లాభదాయకమని జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా పేర్కొన్నారు. కానీ 15% టారిఫ్లు జపనీస్ ఎగుమతిదారులకు ఆర్థిక భారం కలిగించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఒప్పందం గ్లోబల్ సప్లై చైన్ పైన కూడా ప్రభావం చూపనుంది. ఎందుకంటే జాపనీస్ కంపెనీలు అమెరికాలో ఉత్పత్తిని పెంచడం వల్ల ఇతర దేశాలలో ఉన్న వారి ఫ్యాక్టరీలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో టొయోటా, హోండా వంటి కంపెనీలు తమ ఎగుమతి వ్యూహాలను సవరించుకోవాల్సి వస్తుంది. మొత్తంగా జపాన్తో కుదిరిన ఈ భారీ వాణిజ్య ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఒక మైలురాయిగా మారనుంది.
15% టారిఫ్, $550 బిలియన్ పెట్టుబడి, జపాన్ మార్కెట్కు అమెరికన్ ఉత్పత్తుల యాక్సెస్తో అమెరికా ఒక రకంగా విజయం సాధించింది. అయితే దీర్ఘకాలంలో ఈ ఒప్పందం జపాన్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.